నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. విశాఖ నగర రూపురేఖలను చిన్నాభిన్నం చేసిన హుదూద్ సంభవించి ఏడాది దాటింది. ఒక్క విశాఖ ఏంటి, మొత్తం ఉత్తరాంధ్ర ఉనికే ప్రశ్నార్థం చేసే తీవ్ర స్థాయిలో పోటెత్తిన హుదూద్ ఇప్పుడు చరిత్రలో కలిసిపోయింది. దాంతో పాటు వేలాది మంది బతుకుల్లో మంచి రోజులు చరిత్రలో కలిసిపోయాయి. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ అలలు కూడు గూడు గుడ్డ అన్నింటినీ దెబ్బ కొట్టి దాదాపు 22,000 కోట్ల నష్టాన్ని మూటగట్టింది. ఇంతటి భారీ నష్టం సంభవించినప్పుడు అక్కున చేర్చుకుంటామన్న ప్రభుత్వం ఇప్పుడు హామీలు మర్చి సంబరాలకు దిగింది. తుఫాను మిగిల్చిన వేదన కంటే సర్కార్ తీరు తమను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుందంటున్నారు బాధితులు. హుదూద్ వచ్చి ఏడాది సమీపిస్తుంది. ఇల్లు కోల్పోయిన వారికి సాయం విషయంలో ప్రభుత్వం ఇంకా సాగిస్తూనే ఉంది. ఈ పాటికే ఇల్లు నిర్మించి ఇవ్వాల్సింది పోయి హుదూద్ దుర్దినాన్ని ఓ పండుగలా చేసుకోబోతుంది. ప్రకృతి విలయతాండవం చేసిన అక్టోబర్ 12నే ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించిన ఇంకా ఇళ్ల నిర్మాణం పునాదుల దశలోనే ఉంది. ఫ్రీ ఫ్యాబ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి పట్టే సమయం తక్కువే కావచ్చు, కానీ లబ్ధిదారుల ఎంపిక విషయంలో జాప్యం, పరిహారం త్వరగా అందివ్వాలనే కుతూహలం లేకపోవడం కొంత నిరాశనే మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన ఇళ్లు 6,000. అక్టోబర్ 12 నాటికే అందించాలన్నది లక్ష్యం. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల వ్యయం. నిర్మాణాల్లో ప్రీ ఫ్యాబ్ టెక్నాలజీ వినియోగం. తలారిపాలెం, మధురవాడ, అచ్యుతాపురం, పెందుర్తి మండలాల్లో నిర్మాణాలు, ఇంకా పునాదుల దశలోనే ఉన్న నిర్మాణాలు. అక్టోబర్ 12, 2014 విశాఖ వాసులెవ్వరూ మరిచిపోలేని రోజు. అప్పటి వరకు ఇలాంటి రోజొకటి విశాఖకు వస్తుందని ఊహించని రోజు. ప్రకృతి ప్రకోపం ఇలా ఉంటుందా అని ప్రత్యక్షంగా అనుభవమైన రోజు. అది ఓ దుర్దినం. ఆ చేదు జ్ఞాపకాలు, అనుభవాల నుంచి విశాఖ బయటపడుతుందా అనేదే అప్పట్లో అందరికీ కలిగిన సందేహం. అప్పట్లో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం స్పందించిన తీరును విశాఖ వాసులెవ్వరూ మర్చిపోలేరు. ఆస్తి నష్టాన్ని తప్పించలేకపోయినా ప్రాణ నష్టాన్ని చాలా వరకు నివారించగలగటంలో వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలు ప్రధాన భూమిక వహించాయనే చెప్పాలి. అది గతం. కానీ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంలో ఊహించని జాప్యం జరుగుతోంది. మధురవాడ మిద్లాపూర్ కాలనీకి సమీపంలో జరుగుతున్న నిర్మాణాలు ఇందుకు ఉదాహరణ. ఇక్కడ మొత్తం 320 ఇళ్లు నిర్మిస్తున్నారు. G+3 పద్ధతిలో ఇవి ప్రారంభమయ్యాయి. ఇవి ఇంకా పునాదుల దశలోనే ఉన్నాయి. ఇవి డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఇళ్లు కోల్పోయిన వారికి ఆవాసం కల్పించడంలో ప్రభుత్వం గొప్పలకు పోయి ప్రకటనలు ఇవ్వటం తప్ప చిత్తశుద్ధితో చేసింది శూన్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాది గడిచినా బాధితులు ఇంకా కోలుకోలేనప్పటికీ ప్రభుత్వం పునరంకిత సభలు జరపడం ఆర్భాటం కాక మరేంటనే వాదన వినిపిస్తోంది. 5,000 రూపాయలు ఇస్తానన్నటువంటిది కూడా ఈ రోజుకి కూడా కేవలం 20% మందికి ఇచ్చారు. ఇప్పటికీ 80% మందికి ఇవ్వలేదు. మేము నిరసన ప్రారంభించిన తర్వాత ఈ 4 రోజుల నుంచి చెక్కులు తీసుకొని పనులు తీస్తున్నారు. 5,000 రూపాయలు ముష్టి కాదు, భిక్ష కాదు మీరు వేసేది. ఈరోజు కనీసం నష్టపోయిన వాడికి 10 రేకులు ఉన్న షెడ్డుతో కూడా 50,000 రూపాయలు కనీసం అవుతుంది. దాన్ని రిపేర్ చేయాలన్నా కూడా అది కూడా ఇవ్వకుండా అప్పులు పాలు చేశారు విశాఖ ప్రజానీకాన్ని. త్యాగం చేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ ప్రజలే 260 కోట్లు విరాళాలుగా ఇచ్చారు ఈ ప్రభుత్వానికి. ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ పేదవాళ్ళందరూ తిరుగుతున్నారు, కానీ తుఫాన్లో నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఒక్క పైసా కూడా నష్టపరిహారం ఇంతవరకు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, ధర్నాలో కూర్చున్న వాళ్ళకి, ఇంకా బయట చాలా మంది ఉంటూ ఉండొచ్చు, నష్టపరిహారం అనేది అందలేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,100 ఇళ్లు దెబ్బతిన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం 5,000 ఇళ్లు మాత్రమే కొత్తగా నిర్మించివ్వాలని సంకల్పించింది. అందులో 2,336 ఇళ్లు నిర్మాణానికి నోచుకున్నాయి. వీటి నిర్మాణానికి కార్పొరేట్ సంస్థలు 260 కోట్లు విరాళం ఇవ్వగా ప్రభుత్వం 240 కోట్లు విడుదల చేసింది. నిజానికి హుదూద్ వచ్చిన తొలి ఏడాది నాటికే ఈ ఇళ్లు నిర్మించివ్వాలని భావించినప్పటికీ లబ్ధిదారుల ఎంపికలో జాప్యం కారణంగా ఇవి డిసెంబర్ నాటికి గానీ పూర్తయ్యే అవకాశాలు కనిపించకపోవటం బాధాకరం. స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్
సాక్షి టీం, విశాఖ. ఎన్నో ఆటుపోటులను చూసిన ఆ మత్స్యకారులు ప్రకృతి వేసిన ఒక్క పోటుతో సర్వం కోల్పోయారు. గ్రామం మొత్తం ఉపాధి కోల్పోయి ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సముద్ర తీరంలో చిన్న చిన్న మత్స్యకార గ్రామాలు ఆచూకీ లేకుండా పోయిన రోజది. అక్టోబర్ 12ను తలుచుకుంటూ ఇప్పటికీ ఆ గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. హుదూద్, ఆ పేరు వింటే చాలు ఆ గ్రామం వణికిపోతోంది. విశాఖ జిల్లా భీమిలి మండలం మంగమారిపేట హుదూద్ విధ్వంసానికి ఓ జ్ఞాపకం. నాటి చేదు అనుభవాలు తలుచుకుంటూ ఈ గ్రామం కుమిలిపోతోంది. ఉన్న ఊరిని వదిలి అయిన వారితో కట్టుబట్టలతో ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీసిన ఆ క్షణాలు ఇంకా వారిని వెంటాడుతూనే ఉన్నాయి. ఉగ్రరూపం దాల్చిన సముద్రం, మహోగ్ర రూపంగా విరుచుకుపడ్డ గాలులు వారి గుండెల్లో సుడులు తిరిగేలా చేశాయి. అక్టోబర్ 11 రాత్రి సరిగ్గా 9 గంటల నుంచి ప్రారంభమైన బలమైన ఈదురుగాలులు తెల్లవారేసరికి మరింత బలం పుంజుకున్నాయి. అక్టోబర్ 12 వచ్చింది. సూర్యోదయం కాలేదు. శరవేగంగా గాలులే వీచాయి. గంటకు 200 కిలోమీటర్ల పైబడి భయంకరమైన శబ్దంతో వచ్చిన గాలులకు గ్రామం గల్లంతైంది. ఇళ్లు ధ్వంసమై నిలువ నీడ కూడా లేకుండా పోయింది. తాగేందుకు కనీసం మంచినీళ్లైనా దొరక్క అలమటించారు. చంటి పిల్లలు, ముసలి, ముతక అంతా పస్తులున్నారు. ప్రచండ వేగంతో వీచిన గాలులు చూసి భయపడిపోయారు. ఇంతకు ముందెన్నడూ వినని చూడని విపత్తు వచ్చేసరికి హడలిపోయారు. ఇక్కడ కనిపిస్తోన్న పాఠశాలలోనే ఈ గ్రామస్తులందరూ ఆ రోజు తలదాచుకున్నారు. ఎవరున్నారో ఎవరు ఎక్కడికి పోయారో తెలియని క్షణాలవి. తీరానికి ఆనుకుని ఉన్న ఇళ్లు ఏమయ్యాయో తెలియని ఆందోళనలో వీరు పడే ఆవేదన అంతా ఇంతా కాదు. 3 రోజుల పాటు ఇళ్ళు వాకిళ్లు వదిలి పిల్లా పాపలతో ఈ స్కూల్లోనే బతుకులు వెళ్లదీశారు. హుదూద్ వచ్చి ఏడాదవుతున్నా పరిహారం ఇంకా అసంపూర్తిగానే చెల్లించారని వీరు వాపోతున్నారు. కొంతమందికిచ్చి కొందరికి వట్టి చేతులు చూపించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి 1000 కోట్లు వాగ్దానం చేసి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. మత్స్యకారులు ఒక్క గ్రామం కూడా ఈ రోజుకి కూడా నిర్మించలేదు, ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. మత్స్యకారులు అంత తీవ్రంగా నష్టపోవడం జరిగింది. బోట్ యజమానులు నష్టపోవడం అనేటువంటి జరిగింది. దానికి సరైనటువంటి పరిహారం అనేటువంటి చెల్లించలేదు. ఇంకా వేలాది మందికి ఇంకా నువ్వు పరిహారమే సంవత్సరమైనా ఇవ్వకపోతే నువ్వు తుఫాను జయించినట్లు ఎలా అవుతుంది అని సిపిఎం పార్టీ ఇవాళ ప్రశ్నిస్తూ ఉంది. ఇవాళ చాలా మంది మత్స్యకారులు ఇవాళ బోట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఇళ్ళు ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు, స్ట్రీట్ వెండర్స్, వీధి విక్రేతలు, తోపుడు బళ్ళు పోయి ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇల్లులు ఎగిరిపోయి పూరిపాకలతో గుడిసెలు వేసుకోలేక గుడిసెల్లో ఉన్న ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పరిహారం వెంటనే ఇవ్వాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే ఇంకా గ్రామం కోలుకుంటోంది. మత్స్యకారులకు ఉండే ఆస్తి పడవలే. అవి లేని మత్స్యకారునికి ఒడ్డున పడ్డ చేపకు ఏమాత్రం తేడా ఉండదు. చేపల వేట తప్పితే మరో ఉపాధి తెలియని ఈ కుటుంబాలు హుదూద్ ఇక రాకూడదని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.